హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. యావరేజెస్లో ప్రాబ్లం. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఇన్ ఒక ఆర్గనైజేషన్లో ద యావరేజ్ శాలరీ ఆఫ్ 25 ఎంప్లాయీస్ ఈజ్ 12,000 రూపీస్. 25 మంది యొక్క సగటు జీతం ఎంతంటే 12,000 రూపాయలండి. ఇఫ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ 15 ఎంప్లాయీస్, సో చూసుకుంటే కనుక 15 ఎంప్లాయీస్ యొక్క యావరేజ్ ఎంత పెరిగిందంటే కనుక ఇంక్రీజ్డ్ బై 15%, అంటే ఇంక్రీజ్డ్ టు 115 అండి. అట్లాగే అండ్ దట్ ఆఫ్ ద రిమైనింగ్ 10 ఎంప్లాయీస్, మిగతా 10 మంది యొక్క యావరేజ్ ఎంత పెరిగిందంటే కనుక 10% పెరిగింది. అంటే ఇక్కడ పెరిగింది కాబట్టి ఇక్కడ జస్ట్ బై అని ఇచ్చాడు. ఒకవేళ తగ్గుంటే కనుక ఖచ్చితంగా డిక్రీజ్డ్ బై అని మెన్షన్ చేసి ఉండేవాడు. మెన్షన్ చేయలేదంటే దాని అర్థం ఏంటంటే అదే మాదిరిగా అర్థం అండి, రైట్ అండి. సో దెన్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ ద 25 ఎంప్లాయీస్, 25 మంది యొక్క సగటు ఎంత శాతం పెరిగిందని ప్రశ్న అండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే 15 మెంబర్స్ది యావరేజ్ ఎంత పెరిగిందంటే 15% పెరిగిందండి. అట్లాగే చూడండి డియర్ ఆస్పిరెంట్స్, షార్ట్ కట్ చెప్తున్నాను, ద బెస్ట్ మెథడ్. అట్లాగే 10 మెంబర్స్ది యావరేజ్ ఎంత పెరిగిందంటే కనుక 10% పెరిగిందండి, రైట్ అండి. సో చూసుకుంటే ఎంతమంది అంటే కనుక 25 మంది అండి. స్టాఫ్ ఎంతమంది అండి? 25 మంది. సో 225 అలాగే 100/25 అండి. సో 225కి 100 కలిపితే ఏమవుతుందంటే 325/25 అండి. 25 ఒకట్ల 25, 25 13 అవుతుందండి. ఎందుకంటే 25 4 100, 25 8 200, 25 12 300, 125 ఎక్స్ట్రా కాబట్టి 13 టైమ్స్ పోతుందండి. సో 13%. ఇది ద బెస్ట్ మెథడ్ అండి. రెండో మెథడ్ చెప్తాను చూడండి డియర్ ఆస్పిరెంట్స్. సో చూసుకుంటే 15 మెంబర్స్ది కూడా 15% పెరిగిందంటే కనుక ఇంక్రీజ్డ్ బై 15, ఇంక్రీజ్డ్ టు 115. అలాగే 10 మెంబర్స్ది 10% పెరిగిందంటే కనుక ఇంక్రీజ్డ్ బై 10%, ఇంక్రీజ్డ్ టు 110%. సో చూసుకుంటే కనుక ఈ 15 ఈ 10 ఎంతమంది అంటే కనుక ఇనీషియల్గా 25 మెంబర్స్ అండి. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, 15th టేబుల్తో మల్టిప్లై చేస్తే 15 5 75, 7 15 1 15 7 22 15 1 15 15కి 2 కలిపితే 1725 ప్లస్ 1100 అండి. డియర్ ఆస్పిరెంట్స్ డినామినేటర్లో 25 కామన్ అండి. సో 1725కి 1000 యాడ్ చేస్తే 2725, ఉన్న 100 యాడ్ చేస్తే కనుక 2825/25 అండి. ఓకేనండి. సో చూసుకుంటే కనుక 25 ఒకట్ల 25, బ్యాలెన్స్ 3 పక్కన 2 32, 25 ఒకట్ల 25, బ్యాలెన్స్ చూసుకుంటే 7 అండి. సో 25 3 75 అండి. సో 100లో ఎంత పెరిగిందంటే కనుక 13% పెరిగింది. ఆప్షన్ 1 అండి, రైట్ అండి.